రామత్ నగర్ డివిజన్లో విస్తృతంగా బీజేపీ ప్రచారానికి అయితే ముందుకెళ్ళింది. ప్రస్తుతం మనతో పాటు చాలామంది కార్యకర్తలు, నేతలు చాలామంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏమంటున్నారు, జూబ్లీస్లో ఎవరు గెలవబోతున్నారు, బీజేపీకి స్కోప్ ఎంత ఉండబోతుంది, దాని గురించి మాట్లాడదాం. మేడం ఏమంటారు మేడం, ఎట్లా ఉండబోతుంది బీజేపీ ప్రచారం, ఏ విధంగా సాగుతుంది? బీజేపీది చాలా బాగుంది ప్రచారము. ఎందుకంటే మేము ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికి వెళ్తున్నారు, డోర్ టు డోర్ వెళ్ళడము, ప్రజలను కలవడము, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళు సమస్యలు చెప్పడము. మేము నెక్స్ట్ మా ఎమ్మెల్యే, మా కార్పొరేటర్ లేరు కాబట్టి నెక్స్ట్ మేము వస్తున్నాం కాబట్టి మేము చేస్తామని వాళ్ళకి వాగ్దానం కూడా చేస్తున్నాము. వాళ్ళు మంచి స్పందన ఇస్తున్నారు. మాకు గెలుస్తాము, మేము గెలవబోతున్నామని కూడా మాకు బాగా ఓపు ఉన్నదండి. ప్రజలు ఎలాంటి సమస్యలు ముందుకు తీసుకొస్తున్నారు మేడం, దాన్ని బట్టి మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇక్కడ మెయిన్ 10 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. గత ఎమ్మెల్యే ఆయన అట్లా అయిపోయింది కాబట్టి ఎలక్షన్లు వచ్చినాయి కానీ ఏదో ఒకటి కూడా అభివృద్ధి చేయలేదు ఇంతవరకు. 10 ఇయర్స్ అవుతున్న అంతకుముందు ఉన్న గవర్నమెంట్లు కూడా ఇంతవరకు ఒక 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారు వాళ్ళు. మెయిన్ డ్రైనేజ్ కానీ, వాటర్ సమస్యతోని ఎక్కడ పోయినా మనము ఇట్లా ఏమంటారు, ఒక కింద కాలు పెట్టేసినామంటే బురద తప్ప మనం ఇంకా ఏం కనిపించట్లేదు మాకు అక్కడ. అట్లా పరిస్థితులు ఉన్నాయి, చాలా అధ్వానంగా ఉంది. ప్రజలు కూడా బాగా ఇబ్బందిగా ఉన్నారు. నెక్స్ట్ ఈసారి అవకాశం బీజేపీకి ఇంతవరకు ఇవ్వలేదు, ఖచ్చితంగా ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. చాలా వరకు కాంగ్రెస్ పేరే వినిపిస్తుంది మేడం. చాలా వాళ్ళు మంత్రులు చాలామంది తిరుగుతున్నారు, సీఎం నుంచి ఇట్లా తిరుగుతున్నారు. మీ బీజేపీలో ఎవరు తిరగబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది ప్రచారం? మా దగ్గర కూడా నాయకులందరూ, అగ్రనాయకులందరూ అందరి దగ్గర ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మా పాదయాత్ర పెట్టారు. ప్రతి ఒక్క 5 బూతులకు 10 బూతులకు కలిపేసి ఒక్కొక్క పెద్ద నాయకుడే వస్తున్నారు. ఈరోజు అందరూ అగ్రనాయకులే. చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం మీకు అందరూ ఎక్కడ పోయినా కూడా కనిపిస్తుంది. మంచి స్పందన ఉన్నది, చాలా బాగుంది వాతావరణం. కింద మేము ప్రతి గ్రౌండ్ వర్క్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ మేము జనాలను వేసుకొని అక్కడక్కడ మేము తిరగడం అట్లా షోపుడబులు ఎక్కడ చేయట్లేదు, కిందికి వెళ్తున్నాం. మేము జనాలతో అందుబాటులో కలిసి మాట్లాడుతున్నాం. మేము ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచి బీజేపీ లేదు, ఇప్పుడు మాత్రమే కొంచెం కొద్దిగా తిరుగుతుందని మీరు అంటున్నారు. అసలు పబ్లిక్లోనే బీజేపీ లేదని వార్తలు వినిపిస్తున్నాయండి, దీని గురించి ఎవరంటున్నారు? బీజేపీ లేదని ఎవరన్నా అన్నారా? ఎక్కడ బీజేపీ అట్లా అది అంతా వాళ్ళు ప్రచారం, వాళ్ళు మీడియాలు పెట్టేసేసుకొని అట్లా మాట్లాడిపించేసి అట్లా చేస్తున్నారండి. అట్లాంటిది ఏం లేదు, మంచి స్పందన ఉన్నది. బీజేపీ లేకపోవడం ఏంది? బీజేపీ అనేది ఇక్కడ రేపు వస్తే వాళ్ళకి తెలుస్తుంది. అప్పటిదాకా మనము బై ఎలక్షన్లలో అన్ని ఎలక్షన్లు కూడా చూసుకున్నారు కదా, ఇప్పుడు కూడా ఈ బై ఎలక్షన్లో మేమే గెలవబోతున్నాం. ఎంత మెజారిటీ వస్తుందని చెప్పేసి అంటున్నారు? మెజారిటీ అంటే చెప్పలేము, మనము ఎక్స్పెక్టేషన్ అయితే మంచిగానే ఉంది కానీ చెప్పలేము ఎట్లా ఉంటుందని. ఖచ్చితంగా అయితే గెలుస్తాం కానీ ఎంత అనేది మనకు ఐడియా లేదు. నా పేరు అమృత్ అండి, నేను నల్లకుంట కార్పొరేటర్, బీజేపీ. మెజారిటీ సీట్లు మైనారిటీ ఉన్నాయి, అవి మీకు బీజేపీకి ఎంతవరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? దాదాపు 1,00,000కు పైగా మైనారిటీ సీట్లు ఉన్నాయి. మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా ఓన్లీ మేజర్గా ఏంటంటే మైనారిటీ ఓటర్లను కూడా మేము చాలా వరకు సంప్రదించడం జరిగింది. అంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న విధానం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న విధానము, ఆ సంక్షేమ పథకాలు కావచ్చు, అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక స్థానికంగా జూబ్లీ హిల్స్ ఏరియా ఒకటే కాకుండా అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు టర్న్ అవుతున్నారు. మేము కలిసిన ప్రతి మైనారిటీ ఓటర్, ముఖ్యంగా ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైతే మైనారిటీ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఈసారి మేమైతే బీజేపీగా సపోర్ట్ చేస్తామని పూర్తి స్థాయిలో వారి యొక్క విశ్వాసం మాకు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు అనేక సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మేడం గారు చెప్పినట్టు ఇక్కడ ప్రధానంగా ఈ జూబ్లీ హిల్స్ అనేది పేరుకే జూబ్లీ హిల్స్, కానీ ప్రతి గల్లీలో ఎక్కడ పోయినా కూడా నేరో రోడ్లు కావచ్చు, అండ్ డ్రైనేజ్ సమస్య కావచ్చు, మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, గత ప్రభుత్వాలు ఏమీ సరిగా వీటిని పట్టించుకోకపోవడము అనేది చాలా నెగిటివ్ పాయింట్. సో కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఈసారి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. 100కు 100% మేము భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఇక్కడ బీజేపీ ఇక్కడ జూబ్లీ హిల్స్ అసెంబ్లీలో మేము ఎగరేయబోతున్నాము. ఓకే సార్, మెయిన్గా సార్ గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ మీ గట్టిగా పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇక్కడ ప్రజల నాడిని బట్టి చూస్తే గత 3 టర్మ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళకి మౌలిక సదుపాయాల విషయంలో మాత్రం వాళ్ళకి ప్రాపర్గా న్యాయం జరగలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలు 6 పథకాలు ఇచ్చినాయి, వాళ్ళ వాగ్దానాలు ఏవి ఫుల్ఫిల్ చేయలేదన్న విషయం పబ్లిక్ రియలైజ్ అయినారు. మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో వాళ్ళ ఇండివిజువల్ ఓటర్లను మేము మాట్లాడినప్పుడు కూడా అది క్లియర్గా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అంటే ఒకటే పార్టీకి ఓటేయండి అని చెప్పేసి ఒక పర్టికులర్ వర్గం వాళ్ళు అట్లా చెప్పడం అనేది కూడా అది కరెక్ట్గా
అనిపించట్లేదు. అది రెండు రకాలుగా అటు కొంత వాళ్ళకి చిల్లి మాకు బీజేపీకి మాకు బెనిఫిట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మాత్రం బీజేపీ గెలవబోతుందని మాత్రం ఘంటాపథంగా నేను చెప్పగలుగుతున్నాం. ఎంత మెజారిటీ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు? తక్కువలో తక్కువ 30 నుంచి 40 వేల మెజారిటీ వస్తుంది. మెజారిటీ గెలవబోతున్నాం. కొన్ని సర్వేలు 0% ఇచ్చినాయి సార్. లేదు 33% ఇచ్చినాయి. అదే సర్వే వాటిలో కూడా మీరు చూడండి 33%, 35% ఉన్నది, 2% గ్యాప్ ఉన్నది కూడా పుంజుకొని ఇప్పుడున్న లేటెస్ట్ దాంట్లో ఈ వారం రోజుల్లో ఆ 35 దాటి మేము 37% చేరబోతున్నాం. డాక్టర్ పుట్ట పాండురంగయ్య గతంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా సెక్రటరీగా చేశాను. విజన్ 2047 నుంచి మీరు ఏం చెప్పబోతున్నారు సార్? విజన్ 2047 నుండి ప్రజలకు ఏం చేయబోతున్నామంటే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కళ ఏదైతే ఉందో భారతదేశాన్ని ఇన్ని రోజులు మనం ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రమే చూస్తున్నాము. 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందే దేశంగా మనం అభివృద్ధి చెందిన దేశాల లిస్టులోకి చేయాలని చెప్పి ఏదైతే కళ ఉందో ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడు, ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ యొక్క కళ ఏదైతే ఉందో భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన ఒక డెవలప్డ్ నేషన్గా చేయాలని కళ, ఆ దిశగా భారతదేశ ప్రధానమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్న విషయము భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే విద్య, వైద్యము మరియు కరప్షన్ ఏవైతే ఉందో ఒక్కొక్కటిగా రూపుమాల్పి 2047 కల్లా భారతదేశాన్ని ప్రధానంగా అభివృద్ధి చెందే దిశగా మనం అభివృద్ధి చెందే దిశగా ప్రయాణిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సార్ మెయిన్గా బీజేపీకి హిందూ మతంకి ప్రాధాన్యత ఇస్తారని చెప్పి చెప్తున్నారు కదా, ఆ విధంగా చాలా ముస్లిం, క్రిస్టియన్స్ ఇవి చాలా మతాలు ఉన్నాయి, దాని గురించి మీరు ఏమంటారు సార్? అట్లా ఏ విధంగా డెవలప్మెంట్ చెందుతుందని చెప్పి ఇప్పుడు మేము బీజేపీలో ఉన్నాము. భారతదేశము ప్లస్ బీజేపీ హిందూ దేశము, హిందూ మతము, బీజేపీ హిందువులంతా బీజేపీ అనేది అది అవాస్తవము. మా నాయకులు కావచ్చు, మా సిద్ధాంతం కావచ్చు ఎప్పుడు మైనారిటీ అని వ్యతిరేకమని కాదు. మా సిద్ధాంతం ఒకటి, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భారతీయ సిటిజనే. ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసమే భారతదేశం మన బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అది కోరుకుంటుంది. అదే కానీ ముస్లిమ్సు, క్రిస్టియన్సు, మైనారిటీ అనేది ఎటువంటి లేదు. మాకు బీజేపీలో అటువంటి ఏమీ లేదు. ఓన్లీ బీజేపీ అంటే హిందూ అని కాదు. ఇప్పుడు మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్లో కూడా అదే అబ్జర్వ్ చేస్తున్నాము. ప్రతి ముస్లిం మిత్రులు కావచ్చు, క్రిస్టియన్ మిత్రులు కావచ్చు, మరి ఏ ఇతరత్ర మైనారిటీ మిత్రులు కావచ్చు, వారు ముందుకు వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు బీజేపీకే మేము మద్దతు ఇస్తాము. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కావచ్చు, దేశం కావచ్చు, అభివృద్ధి చెందుతున్న విధానం మేము గమనం చేస్తున్నాము. ఖచ్చితంగా బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. దేశం కోసం, ధర్మం కోసం ఏదైతే పనిచేసే పార్టీ ఉందో అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి అందరూ పూర్తి స్థాయిలో నమ్ముతున్నారు. సో మాకు అది పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసం ఉంది. ఇక్కడ హిందూ వేరు, ముస్లిం వేరు అని కాదు. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు భారతీయుడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు గమనించాలి. నా పేరు డాక్టర్ హరిచరణ్, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా, భారతీయ జనతా పార్టీ స్టేట్ లీడర్.